దఫా అధికారంలోకి బీజేపీ వచ్చింది ఒక అంశం అయితే, బీజేపీ నాయకత్వం కూడా కొన్నేమో అడాప్ట్ చేసుకుంది, కొన్ని వదిలేసింది అనేటువంటిది. ఏంటి అడాప్ట్ చేసుకుంది అంటే, పవర్లో ఎట్లయినా మనకు పవర్ ఇంపార్టెంట్ అనేదాన్ని ఒకటి అడాప్ట్ చేసుకుంది. కొన్ని విలువలు అంటారా, ఇక విలువలు మడిగట్టుకొని కూర్చుంటే రాజకీయాల్లో చెల్లదు. ఏదో వాజ్పేయి, అద్వానీలు వాళ్ళు చెప్పిన సూత్రాలు అంటే ఆ సూత్రాలు ఇవాళ చెల్లవు. పార్టీని విస్తరించాలి, పార్టీ సుదీర్ఘకాల అధికారంలో ఉండాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అని మోడీ అమిత్ షా ద్వయం నేర్చుకున్నట్టుంది. ఆ విషయంలో సక్సెస్ అయింది అని అనుకోవాలా? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏదైతే మనం భారతీయ జనతా పార్టీ గురించి మీరు మోడీ అండ్ అమిత్ షా గారి ద్వయం వల్లనే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది అనేది కాకుండా, దేశంలో ప్రతి ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీకి త్యాగం చేసి గత 45 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో ముందుకు తీసుకుపోయిన క్రమం జరుగుతుంది. ఈ రోజు చూడండి, భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి ఈ రోజు 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని అధికారాన్ని చేయగలుచుకున్నామంటే ఇక్కడ కార్యకర్తల కృషి, అదేవిధంగా నాయకుల పట్టుదలతో పనిచేసే భారతీయ జనతా పార్టీ. ఏదో ఇద్దరు వ్యక్తులకు కాంగ్రెస్ లాగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాబో రోజుల్లో ప్రియాంక గాంధీ, జనతా పార్టీ వాళ్ళకి క్యాడర్ లేకుండా, వాళ్ళ కార్యకర్తలు లేకుండానే సుదీర్ఘకాలం అధికారులు ఉన్నారంటే గాల్లో ఉన్నారా? వారు ఇప్పుడు అధికారం ఎక్కడ ఉన్నారు సార్? ఇప్పుడు కాదు మీరు అన్నదానికి ఒక్క నిమిషం, మీరు అన్నదానికి చెబుతున్నా. మా త్యాగాలు, కష్టపడ్డారు కార్యకర్తలు కష్టాల వల్లనే బీజేపీ అధికారంలో ఉంది, కాదంటలా. కాంగ్రెస్ మాత్రం గాల్లోనే ఉంది. అన్ని దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటిదాకా అధికారంలో ఉందంటే గాల్లో వచ్చిన అధికారమే తప్ప కార్యకర్తల కష్టం కానీ ఫలితం కానీ వాళ్ళ కృషి కానీ లేదంటారా అంటున్నా. కుటుంబ రాజకీయాల వల్ల ఏ రాజకీయం అని కాదు, కార్యకర్తల నేనేమంటున్నా, కుటుంబం అయితే ప్రజలు ఓట్లు వేయాలి కదా అంటున్నా. కార్యకర్తలు కష్టపడకుండా మీరేమంటే జనరల్గా మాట్లాడుతున్నారు, జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు కుటుంబం అని. మీ దగ్గరికి వచ్చినప్పటికేమో వీళ్ళిద్దరు కృషి కాదు కార్యకర్తల కృషి అన్నారు. అక్కడికి వచ్చేటేమో కుటుంబ కృషి తప్ప కార్యకర్తల కృషి కాదంటున్నారు. కుటుంబ కృషితో అని సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం సాధ్యమేనా? పుల్లారావు గారు చెప్పాలి ఈ విషయంలో. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఈవేళ బీజేపీకి ఎంత వర్కర్స్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి అంత ఉండేవారు, ఇంకా ఎక్కువ ఉండేవారు న్యాచురల్గా. అదేం తక్కువ లేదు. వారు చెప్పింది, బీజేపీ నాయకుడు చెప్పింది నేను అంతా ఎగ్రీ చేస్తా. కష్టపడుతున్నారు. అమిత్ షా ఉండినా లేకపోయినా, ఈ మాట అంటున్నారు, వారు ఎవరు ఉండినా లేకపోయినా ముందరకు వెళ్ళిపోతారు బీజేపీ. ఎందుకంటే బీజేపీ నరేంద్ర మోడీ వచ్చాక క్లెవర్గా లోవర్ మిడిల్ క్లాసెస్, రైతాంగం, ట్రైబల్స్, దళిత్స్, వాళ్ళ ఎలక్ట్రేట్స్ని లోపల కాంగ్రెస్ కి ఏదైతే నేచురల్ గా ఉంది అశోక్ గారిని కంటిన్యూ చేద్దాం. అశోక్ గారు, గత 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రోజులలో, ఇప్పుడున్న రోజులలో ఇప్పుడు కావాలని కొత్తగా ఒక కూటమి ఏర్పాటు చేసుకొని రాజకీయ పార్టీ కాంగ్రెసే కాకుండా వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు చేసుకొని ఎందుకంటే అశోక్ గారు ఇవాళ 2 ప్రాంతీయ పార్టీలతోనే అధికారం కొనసాగుతున్నారు. 2 పార్టీలు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పడిపోతుంది మీది. మీరు అబ్జర్వ్ చేయటంలా ప్రాంతీయ పార్టీలతో 2 ప్రాంతీయ పార్టీలే. బీహార్లో ప్రాంతీయ పార్టీ, ఇక్కడ తెలుగుదేశం, జనసేన ప్రాంతీయ పార్టీనే, బీహార్లో నితీష్ కుమార్ది ప్రాంతీయ పార్టీనే. ఆ 2 పార్టీలు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ప్రధానమంత్రిగా దిగిపోవాల్సి వస్తుంది. ఆ 2 పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు. ముందు బీజేపీతో, ఎన్డీఏతో ఉండి పోటీలో ఉన్న పార్టీలు ఎవరితోనే ఉండనివ్వండి. నేనేమంటున్నా, తమిళనాడులో మీ విశ్లేషణ మీకే కరెక్ట్ చేస్తున్నా. మీ విశ్లేషణ ఏం చేస్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన పార్టీలు ఉన్నాయి, బీజేపీతో ఎన్డీఏతో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన పార్టీలు ఉన్నాయి. చంద్రబాబు వచ్చాడు, వచ్చాడు, మళ్ళీ పోయాడు, ఇట్లా ఉన్నాయి. నేనేమంటానంటే, నితీష్ కుమార్ వచ్చాడు, వచ్చాడు. చరిత్ర ఇది. మీరు మర్చిపోతే ఎట్లా, నేను మర్చిపోతే ఎట్లా? పుల్లారావు గారు మర్చిపోడు, మనందరం మర్చిపోయినా పుల్లారావు గారు అసలే మర్చిపోడు. అందుకని అంటున్నా, నేను గుర్తు చేయదలుచుకున్నా, ఈ రోజు అధికారమే పరమావధి కాదు భారతీయ జనతా పార్టీకి. పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి అని అంటే వాళ్ళ
ఇష్టానుసారంగా వాళ్ళు మహారాష్ట్రలో వస్తున్నారు, ప్రాంతీయ పోతున్నారు. పార్టీలతోనే భారతీయ మీరు జనతా పార్టీ మాత్రము శివసేనని చెల్చపోతే అక్కడ ఎప్పటికీ అధికారంలోకి ఒకే వచ్చేవాళ్ళు సిద్ధాంతంతో కాదు, పనిచేస్తుంది. ఎన్సీపీని చెల్చపోతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు. రావాలన్న అశోక్ గారు, పనిచేయకుండా అశోక్ గారు, ప్రజలకు అశోక్ గారు సేవ ప్లీజ్ చేయాలని మీకేమంటారంటే ఉత్తరప్రదేశ్ మీరు బీజేపీ చేయాలనే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, కాన్సెప్ట్ ఉంది అశోక్ గారు, కాబట్టి అశోక్ గారు, ప్రాంతీయ పార్టీలు అశోక్ గారు, కూడా మన ఇక్కడ వచ్చి అశోక్ గారు, ఉన్నాయి. అశోక్ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, అశోక్ గారు ఇంటర్లో మీరు, ముందుకు రమ్మంటున్నాను. అశోక్ గారు ఒక్క నిమిషం, మహారాష్ట్రలో ఎన్సీపీని చెల్చపోతే శివసేన చెల్లకపోతే వాళ్ళతో జతకట్టపోతే అదొక అంశం ఉంది అక్కడ మహారాష్ట్రలో. కర్ణాటకలో కుమారస్వామి పార్టీతో జతకట్టే ప్రయాణం చేస్తున్నారు. దేశంలో చూస్తే నితీష్తోనూ చంద్రబాబుతో తెలుగుదేశంతో జనసేనతో జతకట్టారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు లేకుండా జాతీయ పార్టీలు లేని ఒక సన్నివేశం దేశంలో తయారైంది. తప్ప ఒప్ప రాజకీయాలు అది ఎవరైనా సరే అంటున్నా నేను, ఎన్డీఏనా యూపీఏనా అని. శ్రీనివాస్ గారు, ప్రాంతీయ పార్టీలనే మభ్యపెట్టి ప్రాంతీయ పార్టీలతోటి ముందుకు పోవాలి, అధికారం రావాలనే కాంగ్రెస్ ధోరణి. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ దేశం కోసం సేవ చేస్తున్నాం, దాంట్లో ప్రాంతీయ పార్టీలు వచ్చి జాయిన్ అవుతున్నందుకు స్వాగతం. రైట్, అది కంక్లూడ్ చేయండి. కాబట్టి నేను ఈరోజు 64 సంవత్సరాల తర్వాత గుజరాత్ లో మళ్ళీ అహ్మదాబాద్ లో విస్తృత స్థాయి ఏఐసిసి మీటింగ్ పెట్టడం వల్ల ఏమి ఉపయోగం జరగదు. ఎందుకు జరగదు అని అంటే ఆల్రెడీ ప్రజల మనోభావాలు, ప్రజలకు చేసే సేవ, నరేంద్ర మోడీ గారు 3 సంవత్సరాలు 3 టర్మ్లలో చేసే ఏదైతే ప్రజాసేవ ఉందో దాన్ని ఎవ్వరు కూడా ఆటంకపరచలేరు. ఇప్పుడు ఎన్ని సమావేశాలు, ప్రిలిమినరీ సమావేశాలు, ఏఐసిసి విస్తృత స్థాయి సమావేశాలు అహ్మదాబాద్ లో జరిగినా గానీ అవి నామమాత్రంగానే ఉంటాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఏమైనా కానీ కుటుంబ రాజకీయమే నడుస్తుంది, కానీ మిగతా వాళ్ళది ఎక్కడ కూడా కుటుంబం ఆధిపత్యమే నేనేమంటున్నానంటే మీరు మళ్ళీ తప్పుడు నేనేమంటున్నానంటే అశోక్ గారు మీరు కొన్ని మర్చిపోతున్నారు. ఒక్క నిమిషం మీకు గుర్తు చేస్తా అశోక్ గారు, అశోక్ గారు, అశోక్ గారు, అశోక్ గారు, అశోక్ గారు మీకు గుర్తు చేస్తా. అశోక్ గారు, అశోక్ గారు, అశోక్ గారు, అశోక్ గారు పార్టీ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తుంది. అప్పుడు అక్కడ నష్టపోతారు అశోక్ తప్పనిసరిగా. గారు నేనేమంటున్నానంటే కుటుంబ పార్టీలు అంటున్నారు. ఒక్క నిమిషం ఇంటర్లా మీరు ఇంటర్లా కుటుంబ పార్టీలు అంటారు, కుటుంబ పార్టీలు అంటున్నారు కరెక్టే. కానీ ఆ కుటుంబ పార్టీ అని తెలుగుదేశాన్ని జతకట్టడానికి ఒక 6 నెలల ముందు వరకు, నాకు గుర్తుండే వరకు తులసిరెడ్డి గారు అని చెప్పాలి, 6 నెలలు జతకట్టడానికి 6 నెలల ముందు వరకు, 4 నెలల ముందు వరకు కూడా కుటుంబ పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లో జతకట్టమని మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరికి ముందు ఉన్నటువంటి అధ్యక్షుడు ఘంటాపథంగా చెప్పాడు. కానీ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలతో కూడా జతకట్టాల్సిన ఒక అనివార్య పరిస్థితి బీజేపీకి అప్పుడో ఎప్పుడో పరిస్థితులు బట్టి కలగాల్సి వస్తుందని చెప్తున్నా. పుల్లారావు గారు దానికి రియాక్ట్ అయితే అంటున్నారు. మీరు రియాక్ట్ అయితే బ్రేక్ తీసుకుంటా. పుల్లారావు గారు. లక్ష్మణ్ గారికి, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ తీస్తే కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది. తెలంగాణలో మీరు టీఆర్ఎస్ కేసీఆర్ మీద కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టేస్తే కాంగ్రెస్ వస్తుంది. మీరు చేసే పాలసీ ఏంటి? ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ని దూసి తీసేశారు, అధికారంలో వచ్చారు, కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది. బీజేపీ చాలా నా వ్యూలో తప్పుడు పని చేస్తుంది. 40 సీట్లు ఉన్నాయి తమిళనాడులో, వచ్చేస్తాయి అనుకుని ఆ ఇన్స్పెక్టర్ ఎవరు ఆ ఐపీఎస్ ఆఫీసర్ మాట వింటే 0 సీట్లు వచ్చింది. అధికారం పోయింది నరేంద్ర మోడీ లక్కీగా సేవ్ చేసుకున్నాడు. అందుకునే అతన్ని డిస్మిస్ చేశారు. ఎవరిని? అన్నమలైన్. ఆ తప్పుని క్షమించలేకపోయారు, తప్పు ఎస్టిమేట్ చేశారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే కాంగ్రెస్ తగ్గుతుంది. ప్రాంతీయ పార్టీ లేకపోతే బీజేపీ